హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది, గుర్తుందా? ఇంకో 2 రోజుల్లో కరెంటు బిల్లు కట్టాలి, అది గుర్తుందా? నా పుట్టినరోజుకి బంగారు గొలుసు కొనిస్తారా అండి? లేదండి, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు గొలుసు విడిపించాలి అని అనుకుంటున్నానండి. మన పక్కింటి ఆవిడ మెడలో వేసుకున్న నెక్లెస్ ఎంత బాగుందో. నేను రోజు వేసుకున్న అండర్వేర్కి ఎన్ని బొక్కలున్నాయో. పోనీ 2 రోజులు ఏదైనా ట్రిప్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా జాలీగా. ఇంకో 2 రోజుల్లో డబ్బాలన్నీ అవుతాయి ఖాళీగా. నువ్వు ఇలాగే మాట్లాడావనుకో, నా 2 పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ జరుపుకుంటాను నా పుట్టినరోజు జాలీగా. నేను రెడీ, పద వెళ్ళి నీ పుట్టింటి కాడ దింపేసి వస్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. అరే, మన ఊళ్ళో ఏం నడుస్తుందిరా? ఏం నడుస్తుంది? బ్రతికినోడి మీద ఏడుపు నడుస్తుంది, చెడిపోయినోడి మీద నవ్వు నడుస్తుంది. ఒరే, రేపు నీ పుట్టినరోజు కదా, షర్ట్ కొన్నానురా. నిజమారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే ఏది సెట్ ఒకసారి చూపిస్తావా? రేపు నువ్వు కేక్ కట్ చేస్తావు కదా, అప్పుడు వేసుకొని వస్తాను, అప్పుడు చూద్దువులే. ఛీ! మామ మేనకోడల మధ్య సంభాషణ. ఓ మేనకోడలా, స్కూల్కి ఎందుకు పోలేదు? జ్వరం వచ్చింది. ఒళ్ళు చల్లగానే ఉంది కదే. చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం వస్తే ఒళ్ళు వేడిగా కాలాలి, కానీ నీకేంటే చల్లగా ఉంది. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుండి బయటకు వచ్చాను. ఫ్రిడ్జ్ నుండి బయటికి వస్తే గడ్డ కట్టాలి కదా. ఫ్రిడ్జ్ నుండి బయటికి రాగానే కరిగిపోయాను, అందుకే నా ఒళ్ళు చల్లగా ఉంది. రాజు పక్కన ఉన్న భార్యకి మధ్య సంభాషణ. ఓయ్ మరదలి పిల్ల, ఈ చీరలో నువ్వు పున్నమి చందమామలాగా ఉన్నావు తెలుసా? మరి నేనెలా ఉన్నాను? కోడగడ్డలో చందమామలాగా ఉన్నానా? మా చెల్లి కట్టుకున్న చీరలు లాంటివి ఓ 5 చీరలు కొని తేలేదనుకో, నీ గుడ్లు పీకి గుడ్లుక్కులు చేసేస్తాను, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య సంభాషణ. లక్ష్మి, పెళ్ళైన మగవాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారంట తెలుసా? స్వర్గానికే వెళ్తారని ఎందుకు అనుకోవడం? నరకానికి వెళ్తారు అని అనుకోవచ్చు కదా. అయినా స్వర్గానికే ఎందుకు పోతారు? ఎందుకంటే నరకం ఎలా ఉంటుందో మీ పిల్లలు చూపిస్తారు కదే. దానికంటే నరకం పైన ఏముంటుందిరా? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, తాగుబోతులందరూ మందు బంద్ చేస్తే పిచ్చి ఆసుపత్రికి వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే మాత్రం ప్రతి ఇల్లు పిచ్చి ఆసుపత్రే నా సామిరంగా. ఇది మాత్రం నిజంరా బాబు. ఇంటర్నెట్ లేకపోతే బుర్ర అస్సలు పనిచేయదు, టైంపాస్ అస్సలు అవ్వదు. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. ఎరా కొడుకా, అక్కడ బంగారం చైన్ ఉంటుంది, తీసుకునిరా. ఎక్కడ నాన్న? కనిపించడం లేదు. మీ అమ్మ వాళ్ళ బాబు కొనిస్తేనే కదరా మన ఇంట్లో ఉంటుంది. నాన్న, మన కారుతి, అలా షికారుకి వెళ్దాం. మనకెక్కడిది నాన్న కారు? మీ బాబు కొనిస్తేనే కదా మన దగ్గర కారు ఉంటుంది. నువ్వు మీ బాబుని కారు కొనమని అడుగు, అమ్మ వాళ్ళ బాబుని బంగారు చైన్ కొనమని అడుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.